హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో 3 నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద. నెక్స్ట్ మనకి రసం పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు. నెక్స్ట్ బెల్లం పౌడర్, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, ఇంకా ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, ఇంకా పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. ముందుగా మనం రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. నేను ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు తీసుకున్నాను. దీని రేషియో చెప్తాను, ఏ రేషియోలో తీసుకోవాలో. ముందుగా ధనియాలు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్, ఒక 10 మిరియాలు, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇది మనం మిక్సీ చేసుకుని పెట్టుకుందాము. ఈ పౌడర్ మనం ఎక్కువ చేసుకుని జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందైతే ఇట్లా మిక్సీ చేసుకుందాం. స్టవ్ మీద నేను గిన్నె పెట్టుకుంటున్నాను. టమాటోస్ని ఇలా క్రష్ చేయాలండి. ఇలా క్రష్ చేసేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవాలి టమాటాస్ని. దీంట్లో కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, చాలా తక్కువ. ఫస్ట్ అయితే కొంచెం ఉడకనివ్వాలి. 2 to 3 minutes ఉడకనిద్దామండి టమాటాస్ని. చూడండి, కొంచెం లైట్గా ఉడకొచ్చుకుంటే సరిపోద్ది. ఒక 1 to 2 minutes చాలు. ఇప్పుడు దీంట్లో మనం 2 glasses వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకున్న తర్వాత ఇందాక రసం పౌడర్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ రసం పౌడర్ దీంట్లో 2 స్పూన్స్ వేస్తున్నాము. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు 1/2 టేబుల్ స్పూన్. కొంచెం మరగాలండి. ఒక మరగం వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరను, బెల్లం పౌడర్ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా రసం, అండ్ చాలా హెల్దీ కూడా. పిల్లలకి మెయిన్గా ఇది బాగా హెల్దీ అని చెప్పాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఎక్కువ కారం వేయలేదు కాబట్టి. చూడండి, మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసేసుకున్నాము. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీంట్లో మనం పోపు పెట్టేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మనం దీంట్లో పోపు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయ. వేగిన తర్వాత మనం ఈ పోపు రసంలో వేసేయటమే అండి. వేగిపోయినాయి కదండి, ఇప్పుడు మనం దీంట్లో వేసేస్తాము. రసంలో వేసేస్తాము ఈ పోపుని. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.